ఆగండి. నేను చెప్పింది మీ అందరికీ పూర్తిగా అర్థం కాలేదనుకుంటా. లాయర్, మేడం, వీళ్ళకి కాస్త అర్థమయ్యేలా మీరైనా చెప్తారా? చూడండి, యావదాస్తి కనిష్క గారి పేరు మీద ట్రాన్స్ఫర్ అయింది. అంటే మీ అందరి ఒంటి మీద ఉన్న బంగారంతో సహా ఇప్పుడు కనిష్క గారిది. మీ ఒంటి మీద ఉన్న నగలు అప్పగించకుండా మీరు అడుగు బయట పెడితే మీరు ఇంటి నుండి ఆ బంగారం దొంగతనం చేసుకుని వెళ్ళినట్టు అవుతుంది. దాని మీద ప్రత్యేకంగా కేసు పెట్టాల్సి వస్తుంది. బాగుందండి, చాలా బాగుంది. ఉన్నదంతా లాగేసుకున్నారు. ఇప్పుడు ఒంటి మీద ఉన్న నగలు కూడా లాగేసుకుంటారా? చిన్న పిల్లల్లాగా మాట్లాడకు లలిత. మీరు ఆ నగలు తీసివ్వకపోతే మా వాళ్ళతో మీకు బుద్ధి చెప్పి మరీ లాక్కోవాల్సి వస్తుంది. రేయ్, వాళ్ళు ఇచ్చేలా లేరు, కానీ మీరే వెళ్ళి లాక్కోండి. నాన్న బుజ్జి అని మాట్లాడితే ఎవరిస్తారు? 4 పీకితే ఇస్తారు. వెళ్ళి 4 పీకి ఆ నగలు తీసుకో. ఆగు. నువ్వేం కష్టపడాల్సిన అవసరం లేదు. నేనే తీసిచ్చేస్తాను. కళ్ళలో కొలువై ఉండి స్వప్నమీ వేళ కమ్మని కబురే పంపింది. గుండెలో సుడులే తిరిగే సందడి వేళ గొంతులో రాగాలులికింది. చూలాలిగా మీ అమ్మని, పొత్తిళ్లలో నీ జన్మని, చూడాలనుంటే రమ్మని నోరార పిలిచింది. రారా కన్నా అంటున్నా మమకారమే మా అమ్మ పుట్టిల్లు. ఇప్పుడు మీ అవతారాలు చూసుకోండి. ఇకపై మీరు బ్రతకబోయే ఒక దరిద్రమైన బ్రతుకుని ఒక్కసారి తలుచుకోండి. ఈ కనిష్క పుణ్యమాని మీకు లభించిన ఒక అమూల్యమైన దరిద్రమైన జీవితాన్ని అనుభవించండి. వెళ్ళండి. వేద, పద వెళదాం. అమ్మా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం వెళ్ళేందుకు వదిలేస్తున్నాం? మనం ఇక్కడే ఉండిపోదాం. లేదు, మనం వెళ్ళక తప్పదు. లోపల నా బొమ్మలన్నీ ఉండిపోయాయి. నేను వెళ్ళి తెచ్చుకోనా అమ్మా? నా నగలే పోయాయే, నీ బొమ్మలకు లెక్క. నోరు మూసుకుని పద. వేద, పద వెళదాం.